డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని మనసు మార్చుకుని గంజాయికి దూరంగా ఉండాలని, లేదంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. రామగుండం పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో గంజాయికి అలవాటైన వారితో ఆశ్రమంలో మొక్కలు నాటించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ చిన్న వయసులోనే గంజాయికి బానిసలుగా మారిన యువతను చూస్తే బాధ కలుగుతుందన్నారు. యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికైనా గంజాయితో పట్టుబడిన యువకులు మారాలని, లేదంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎంత యూత్ లో మీరు చేయగలిగింది చాలా ఉంది దేశానికి. మీరందరూ ఎట్లా నిర్భీరమైపోతున్నారు. మీరందరి మీద కేసు పెట్టాలంటే మాకు చేతులు రావు నిజానికైతే, కానీ మీరు చేస్తున్నారు. సపోజ్ ఏదైనా క్రైమ్ చేశారనుకో తప్పదు, పోలీసుగా ఉన్నప్పుడు పోలీసు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తప్పదు, నాకు మా వాళ్ళకి తప్పదు. సో మిమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించాలంటే మాకు చాలా బాధేస్తుంది. యాక్చువల్గా రేపు పిల్లాడు మంచిగా అవుతుండే కదా, ఈ పిల్లాడు మంచి చదువుకుంటే మంచిగా రేపొద్దున పోలీస్ అయ్యే ఛాన్స్ ఉంది, కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపొద్దున ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఈ అనాథల పిల్లలతో వాళ్ళు ఒక్కొక్కరు ఏంతో ఉన్నారు. మన దగ్గర యూత్, ప్రపంచంలోనే యూత్ ఉన్న దేశం మన దేశం. ఒక యూత్ ఉన్న దేశం మన దేశం అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేశ అభివృద్ధికి పాటుపడే ఒక లక్షణం ఉంటే ఎంతమంది దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లా కావచ్చు, ఎంతమంది ఏదైనా కావచ్చు. బట్ ఇది ఏంటంటే ఒక్కసారి అలవాటు పడ్డామంటే మనం కాదు, మన ఇంట్లో వాళ్ళని సతాయిస్తాము, ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళని సతాయిస్తాము. మీకు చెడ్డ పేరు. ఇప్పుడు ఇందాక డీసీపీగా చెప్పారు మీకు ఈ కేసులు ఉన్నాయి, ఇట్లా గంజా దాగా అలవాటు ఉంది అని అంటే మిమ్మల్ని చూస్తారా ఎవరన్నా? ఇప్పుడు అందరు మిమ్మల్ని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఇప్పుడు కోపం వస్తుంది నాకు. ఇందాక బాధ వచ్చింది, ఇప్పుడు కోపం వస్తుంది నాకు. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మిమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చారు? అవసరమా మీకు అది? ఇప్పుడు రౌడీ షీటర్లు అంటే వాళ్ళు దౌర్జన్యంగా బిహేవ్ చేసిన వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము, తర్వాత కేసులు పెడతాం. మీరందరూ రౌడీ షీటర్లా? ఏమన్నా ఎవరినైనా హింసించారా? ఎవరైనా కొట్టినరా? ఎవరైనా జాగకు లాక్కున్నారా? ఇంకేదైనా దౌర్జన్యం చేసిరా? చేయలేదు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు రామగుండం రాజు సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా మా యొక్క. తర్వాత ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు అసాంఘిక కార్యక్రమాల దిక్కు ఆకర్షితులై వాళ్ళ యొక్క జీవితము గాంజాకు అలవాటు పడి కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్లకు పరివర్తన చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ సమాజ సేవలో ముందు కార్యక్రమము నడిపించవలసిందిగా మా బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం చదువుతున్నాం? ఎంత క్లాసా? ఏం చదువుతున్నాం?